హాయ్ హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఎక్కడికి రెడీ అవుతున్నానో చూసారా? నేనైతే ఇక్కడ హాఫ్ శారీ కట్టుకొని అయితే రెడీ అవుతున్నాను. ఎక్కడికో కాదండి, నేను ఈరోజైతే చిలుకూరు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ. తనైతే చిలుకూరు వెళ్దాం అన్నది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారు. ఇంకా సరే మనమైతే చిలుకూరు వెళ్దాం. చాలా రోజులు అవుతుందండి నేనైతే చిలుకూరు వెళ్ళాలి, చిలుకూరు బాలాజీ టెంపుల్కి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నాకు మెయిన్ ఏంటంటే బస్సులో ఎలా వెళ్ళడం తెలియదు. ఇంకా ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను. ఇంకా పెద్దమ్మ గుడికి అలాంటి వాటికైతే వెళ్తాను, కానీ నాకు ఇట్లా చిలుకూరు అలా అంటే నాకు తెలియదండి. అందుకని చెప్పేసి ఇంకెప్పుడైనా బస్సులో వెళ్దాంలే అన్నట్టు అనుకొని ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడ ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే మెయిన్ రోడ్ వరకు బస్సులో అక్కడ నుండి వెళ్ళనీకైతే మా పిల్లలు దింపుతున్నారండి. తనకైతే వాళ్ళ పాప దింపుతుంది, నాకైతే ఇక్కడ మా బాబు దింపుతున్నారు మెయిన్ రోడ్కి. మెయిన్ రోడ్ నుండి వచ్చేసి అక్కడ ఇంకా ఇద్దరు వేరే వాళ్ళు కూడా కలుస్తారు. ఒకటి మా అత్తమ్మ, ఇంకొకటి మా అక్క అండి. మా అత్తమ్మ వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు. మొత్తం మేము 5గురం అయితే ఇంకా బస్సులో వెళ్ళాము. ఆ రోజు మేము బయలుదేరే రోజు అయితే చిన్న మార్నింగ్ లేచేసరికి చిన్న వర్షం కూడా పడింది. ఇంకా కొద్దిగా లేట్గా అయితే బయలుదేరాం. మేము 8 o'clock అనుకున్నాం, కానీ ఇక్కడ ఇంటి నుండి స్టార్ట్ అయ్యేసరికి 10:30 అయింది. మెయిన్ ఎండగా లేదు, అదొకటి మా అదృష్టం. ఎందుకంటే కొంచెం చల్లగా ఉండేసరికి లేట్ అయినా పర్లేదు అన్నట్టు మేము స్టార్ట్ అయ్యాము. ఇక ఇక్కడైతే బస్ స్టాప్ వచ్చాము. మేము 4గురం కలిసాము. మా దివాకర్ అయితే వీడియో తీస్తున్నాడు, మా అత్తమ్మ వాళ్ళ కొడుకు. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా మేము వచ్చినాక ఒక బస్సు అయితే మిస్ అయినాము. ఇంకెందుకంటే మా అత్తమ్మ వాళ్ళు రాలేదని. తర్వాత నెక్స్ట్ బస్ అయితే ఎక్కాము. ఇదైతే కొంచెం రష్ ఉండే, మాకైతే సీట్స్ దొరికాయి, కానీ మా అత్తమ్మకైతే సీట్స్ అనేది దొరకలేదు. ఇంకా మేమైతే కూర్చున్నాము. ఇది రామంతపూర్ టు డైరెక్ట్గా మెహదీపట్నం అండి. నాకైతే ఈ బస్సులు నేను ఎప్పుడు ఎక్కలేదు, నాకు కొంచెం బస్సుల కోసం అయితే తెలియదు, బస్ నెంబర్లు అవి ఇవి. ఇక్కడ మా అత్తమ్మకైతే ప్లేస్ లేదు, నిల్చొనే ఉంది. ఇంకా నాకు ప్లేస్ దొరికింది కదా, ఎందుకో మార్నింగ్ ఏం తినలేని నేనైతే హల్వా తీసుకెళ్తున్నాను కదా, నా బ్యాగ్లో హల్వా ఉంటే కొంచెం హల్వా అయితే తిన్నానండి బస్సులో. అదేంటో ఉట్టప్పుడైతే ఆకలేదు, ఏదైనా గుడికి వెళ్తామంటే మాత్రం నాకు బాగా ఆకలేసి వస్తుంది. ఇంకా అందులోనే స్వీట్ కదా, ఇంకా కొంచెం తీసుకొని అయితే తిన్నాను నేనైతే. ఇంకా అలా చల్లగా ఉండడం వల్ల మనకి కొంచెం ఆ రోజు ఫ్రీగా ఉండే హ్యాపీగా ఉండండి. జర్నీ మాత్రం ఎంత ఇబ్బంది లేదు. ఇంకా మెహదీపట్నం దగ్గరికి వచ్చేసరికి బస్సు అయితే కొంచెం ఖాళీ అయ్యింది. బస్సు ఖాళీ అయ్యేసరికి అందరం ఒకే దగ్గర కూర్చుందాం అన్నట్టు ఇంకా అటు ఇటు వచ్చేసాము. ఇంకా మెహదీపట్నంలో అయితే బస్సు అయితే ఆగిందండి. ఇంక ఇక్కడ నుండి వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ఇంకొక బస్సు అయితే మనం ఎక్కాలంట. ఇక్కడ మాకు తెలియకుండా మేము ఫ్రీ బస్ కాకుండా వేరే బస్సు అయితే ఎక్కాము. ఆ బస్సు అయితే దానిలో ఆధార్ కార్డ్ పనికిరాదు అనేసరికి మేము ఇంకా దిగిపోయి మళ్ళీ వచ్చి ఆధార్ కార్డ్ పనిచేసే ఫ్రీ బస్కి అయితే ఎక్కామండి. అదే డైరెక్ట్గా చిలుకూరు టెంపుల్ దగ్గరే డ్రాప్ చేశారు. అక్కడ దిగాక వచ్చేసి మేము ఇక ఇలా నడుచుకుంటూ వస్తున్నామండి. ఇందులో మాకు కొబ్బరికాయలు అమ్మేటోళ్ళు అయితే వచ్చి మా దగ్గరే కొబ్బరికాయలు పెట్టుకోండి, మేమే అక్కడ చెప్పులు పెట్టుకోండి, బ్యాగ్ పెట్టుకోండి, మా దగ్గర కొనండి అని చెప్పి మా దగ్గర నుండి అయితే తను వాళ్ళ షాప్ దగ్గరికి తీసుకెళ్ళింది. సరేలేండి, మన దగ్గర బ్యాగ్ కూడా ఉంది, ఇంకా చెప్పులు కూడా పెట్టుకోవాలి కదా అన్నట్టు మేమైతే ఆమె వెనకాలే వెళ్ళామండి. ఆమె వెనకాల ఇంక ఇక్కడ మేము కాళ్ళే కడుక్కొని అందరం అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, అందరం అయితే మేము కాలు కడుక్కొని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. టెంపుల్లోకి వెళ్తూ ఉంటే ఇంకా తను వచ్చేసి ఇక్కడైతే ఇంకా ఖచ్చితంగా మా దగ్గరే కొనాలి, నేనే తీసుకొచ్చాను కదా అని చెప్పింది మాకైతే. ఇంకా సరే తన దగ్గరే సరే అయితే అక్కడనే చెప్పులు కూడా పెట్టాము. అక్కడే మా లగేజ్ బ్యాగ్ కూడా అక్కడనే ఉంచి సరే తీసుకుందామని చెప్పి అయితే టెంకాయలు అయితే తీసుకుంటున్నాము. తీసుకునేసరికి అయితే ఖచ్చితంగా 2 కొబ్బరికాయలే కొట్టాలి, 7 మూరల తులసి మాల అయితే పెట్టాలి అని చెప్పారు. సరే కాస్ట్ ఎంత అండి అని అంటే 300 అంటుంది. 300 ఎందుకమ్మా, మాకు అంత అయితే వద్దు, ఒక కొబ్బరికాయ చాలు అని చెప్పి అంటే లేదమ్మా అలా కాదు, ఖచ్చితంగా 2 కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి. మేము అడగకముందే అండి ఇక్కడైతే తులసి మాలలు అయితే ఇచ్చేస్తుంది. మేము అసలు కావాలని కూడా అండి, మాకు జస్ట్ ఒక కొబ్బరికాయ చాలు అని అయితే చెప్పాము. కానీ మా మాట అయితే అసలు ఆమె వినిపించుకోవట్లేదు. తీసుకొని చేతిలో కూడా పెట్టేసింది మా అత్తమ్మ చేతిలో. మా ఫ్రెండ్ అయితే ముందే ఇలా ఉంటుందని చెప్పి ఇంటి నుండి అయితే కొబ్బరికాయ తీసుకొచ్చింది. ఇంకా ఇక్కడ మా అత్తమ్మ అయితే నాకు వద్దన్న కూడా వినలేదు, చేతులు అయితే పెట్టేశారు. ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా తీసుకున్నాం. మేమైతే ఇష్టం అంటే దేవుడికి అయితే కొట్టాలి కరెక్టే, కానీ అంత ఫోర్స్ మీద అయితే ఎవరు ఇవ్వకూడదు. కానీ వీళ్ళు ఇక్కడైతే చాలా ఫోర్స్ మీద తీసుకోవాలని చెప్పి అయితే ఇస్తున్నారు. అదైతే చాలా రాంగ్ కదండి. కాబట్టి ఇలా మీరు ఎవరైనా వెళ్తా అంటే ఇంటి నుండే కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ మనకు గుడి లోపలికైతే రానివ్వరు. తులసి మాలలు కూడా ఖచ్చితంగా పెట్టాలి, వేస్తారని అయితే ఆమె అంటుంది. కానీ అక్కడ ఏం తులసి మాలలు అయితే మన దగ్గర తీసుకున్నవైతే పక్కనే పెట్టేస్తారు. లేదంటే ఇగోండి ఇట్లా బయటనే పెట్టేయాలి. మనకైతే లోపలికి పువ్వులు కూడా ఏం తీసుకోరు. కాబట్టి పెద్ద పెద్ద గుళ్ళకి వచ్చినప్పుడు మనం చక్కగా దర్శనం చేసుకొని వస్తే చాలా బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా కొబ్బరికాయ అవన్నీ బయటనే కొడతాము, కనీసం అక్కడ టెంకాయలు కూడా తీసుకోరు. కాబట్టి మీరు ఏమున్నా ఇంటి దగ్గర గుళ్ళు అయితే ఓకే, కానీ ఇలాంటి
పెద్ద గుడిలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం మంచిగా దర్శనం చేసుకొని వెళ్తే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మేము అందరం కొబ్బరికాయ అయితే కొట్టాము. కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇంకా లోపల గుడిలోకి అయితే ఇంకా వెళ్ళామండి. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి కొంతమంది తులసి మాలలు అందరూ ఇక్కడే వేస్తున్నారు. మేమైతే ఇక్కడ ఏం వేయలేదు, ఇంకా లోపలికే తీసుకెళ్ళాము తీసుకుంటారేమో అని. ఇంకా అలానే ఇక్కడ వచ్చేసి బొట్లు కూడా పెట్టుకున్నాము. బొట్లు పెట్టుకొని ఇంకా గుడి లోపలికి అయితే అందరం ఇంకా వెళ్తున్నాం నడుచుకుంటూ. ఇది వచ్చేసి ఇంకా గుడి ఎంట్రన్స్లో అండి. ఇంకా లోపలికి వెళ్ళేసరికి అయితే టైం అయిపోతుందో ఏంటో అన్నట్టు మేమైతే కొంచెం హడావిడికి వెళ్ళాము. ఎందుకంటే మేము వెళ్ళిందే 11:30 11:45 అయిపోయిందండి. ఇంకా ఇంకా క్లోజ్ అయిపోతుందేమో అనే టెన్షన్తో తొందరగా అయితే మేము ప్రదక్షిణలు అయితే చేసాము. మేమైతే ఇక్కడ 108 ప్రదక్షిణలు అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళలేదు. ఇంకా వెళ్ళేసరికి ఆ టైం అయింది కాబట్టి మాకు టైం కూడా లేదు, మేము ప్లస్ అనుకోలేదు చేస్తామని. ఇక్కడ వీళ్ళందరూ అయితే ఎర్లీ మార్నింగే వచ్చారనుకుంటా. 108 ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంతమంది కంప్లీట్ అయ్యాయి, కొంతమంది కంప్లీట్ అయితే కాలేదు. మేమైతే ఇంకా 11 ప్రదక్షిణలు అయితే చేసాము. కానీ ఇక్కడ మాత్రం ముందుగా మనం వచ్చి ఏదైనా కోరిక మాత్రం కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరేక అయితే మాత్రం ఖచ్చితంగా 108 ప్రదక్షిణలు అయితే చేయాలి. కాబట్టి మేమైతే ఆల్మోస్ట్ చాలాసార్లు వచ్చాము, చేసాము. ఈసారి అయితే లేట్గా వచ్చాము కాబట్టి ఇంకా ప్రదక్షిణలు ఏం చేయలేదు, 11 చేసాము. 11 ప్రదక్షిణలు చేసి ఇంకా దర్శనానికి అయితే ఇంకా మేము లైన్లోకి వెళ్ళాము. ఇంకా అప్పటికే టైం అయిపోతుంది, గుడి క్లోజ్ అన్నారు. మా ప్రదక్షిణలు అయ్యే టైంకి కరెక్ట్గా 12:30 అయిందండి. 12:30కి ఇంకా లాస్ట్ అని గేట్ క్లోజ్ చేసారు. దర్శనం గేట్ క్లోజ్ అయ్యాక మేమైతే ఇంకా దర్శనం నుండి తొందరనే బయటకు వచ్చాము. ఎందుకంటే చాలా పబ్లిక్ తక్కువ ఉండే ఇంకా అక్కడ గేట్ క్లోజ్ చేసరికి. ఇదంతా అయితే కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీ ఉంది. ఎందుకంటే ఇది ఓన్లీ పండగల టైంలో, ఫెస్టివల్స్ టైంలో మాత్రం ఇలా పబ్లిక్ ఎక్కువ ఉన్నటప్పుడు ఇలా రాడ్లో నుండి ఇట్లా వెళ్తారంట. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఉందండి. అదే కానీ ఫెస్టివల్స్ టైంలో అలా వచ్చామంటే మాత్రం ఇదంతా ఫుల్ ఉంటుంది ఇంకా మనకైతే మాత్రము. ఇంకా దీని టైమింగ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మహాప్రదక్షిణల విధానం టైమింగ్స్ ఎప్పుడెప్పుడు ఏంటనేది అంతా అండి. మేము అప్పటికే 12:30 అయిపోతుంది చూడండి. ఇంకా మనం తులసి మాలలు ఫస్ట్ అన్నామే తీసుకున్నామని, అక్కడైతే వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా తులసి మాలలు అయితే ఇలా బుట్టలు అయితే అంటే మనం ఎన్ని మూరలు తెచ్చినా దేవుడి వరకు అయితే వెళ్ళవండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలంకరణ చేసే ఉంటారు కాబట్టి బుట్టలు అయితే పక్కన పెట్టేస్తున్నారు. మా దర్శనం అయితే అయిపోయింది, ప్రసాదం కూడా తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాం. కొద్దిసేపు అయితే గుడిలో కూర్చున్నాం. ఇంకా సరే ఇంకా టైం అయితే అవుతుంది, గుడి క్లోజ్ చేస్తారు కదా అని చెప్పేసి మేమైతే మొత్తం బయట షాపింగ్ ఏదైనా చేద్దామని చెప్పి అయితే వచ్చాం. కానీ షాపింగ్ చేద్దామని అయితే వచ్చాం కానీ ఏది తీసుకోలేదు, ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయని. ప్రతి ఒక్కటి చాలా రేట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే మేము వచ్చినప్పుడు టైంలో కొంచెం తక్కువ ఉండే. నేనైతే టెంపుల్కి రాక 6 years అయిపోతుంది, చాలా రోజుల తర్వాత వచ్చాను. నేను ప్రతి ఒక్కటైతే చూస్తున్నాను కానీ ఏది తీసుకోలేదు. ఎందుకు అన్నట్టు. బ్యాంగిల్స్ కానీ అన్నీ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, దేవుడు ఐటమ్స్ కానీ ప్రతిదీ. ఇంకా పిల్లలకి కీ చైన్స్ అయితే మా ఫ్రెండ్ తీసుకుంది, పిల్లలకి కావాలి అంటే సరే అని చెప్పి. ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే చూశాను, నాకైతే ఒకటి నచ్చాయి కానీ నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ. ఇంకా క్లిప్స్ కానీ ఇంకా ఇంట్లో పూజ గదికి సంబంధించిన దేవుడు ఐటమ్స్ అయినా ఇంకా ఇక్కడైతే కొత్తగా ఏం లేదు. ఎవ్రీ టైం వచ్చిన వాళ్ళు రాయించుకుంటారు. బియ్యం గింజ మీద వచ్చేసి పేరు అయితే కీ చైన్ మీద రాయించుకుంటారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను మా ఆయనతో వెళ్ళేటప్పుడు అయితే మా పేరు రాయించాను, నాది తనది ఫస్ట్ టైం అయితే. తర్వాత ఎప్పుడు రాయించలేదు. ఇదైతే తీసుకుందాం అనుకున్నా కానీ ఇది 150 అనేసరికి ఎందుకులే ఇంకా ఇది జాగ్రత్తగా ఉండకపోతే వేస్ట్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి అయితే నేను తీసుకోలేదు. పాపకైతే బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నా, క్లిప్స్ తీసుకున్న. బ్రాస్లెట్ వచ్చేసి 100 రూపీస్ అయింది. ఇక్కడ వచ్చేసి బాబుకి పూతరేకులు అంటే ఇష్టం అని చెప్పి తీసుకున్నాం. తను కూడా నా ఛానల్ని చూసాడంట, సబ్స్క్రైబ్ చేస్తాడంట, చూపిస్తున్నాడు. మరి ఎప్పుడు చూసాడో తెలియదు. ఇంకా అలానే ఇంకా కొంచెం వాతావరణం చల్లగా కూల్గా ఉంది కాబట్టి ఇంకా అలా అయితే తిరుగుతున్నాం మేమైతే. ఇంకా అలానే మాకు కావాల్సినవి ఏమైనా ఉంటే తీసుకుందాం అన్నట్టు చూస్తున్నాము. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ మేమైతే ఏది తీసుకోలేదు. ఏదైనా అవసరం ఉన్నవే తీసుకుందాం అన్నట్టు తిరుగుతున్నాం. ఇంకా ఫొటోస్ అయితే బాగున్నాయి. ఇక్కడైతే దేవుడి ఫొటోస్ అని చెప్పేసి అది శ్రీనివాస కళ్యాణంది, అదైతే ఫోటో ఇంట్లో ఉండాలి అని చెప్పేసి నేనైతే మాకు మా అమ్మ వాళ్ళకి మా అక్క వచ్చేసి మొత్తం 4 ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇవి తీసుకున్నాం. శ్రీనివాస కళ్యాణం ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్పేసి. ఇంక ఇక్కడ మా దివాకర్ వచ్చేసి మామిడికాయ కొందామంటే ఇంకా మామిడికాయ కొనేసి ఇంకా తింటున్నాం అలాగే అందరం అయితే. ఇంకా అలా అంతా అయిపోయాక ఇంకా
సరే ఇంకా మనం తెచ్చుకున్న లంచ్ అయితే ఉంది కదా ఎలా అయినా బ్యాగ్లో అనుకుంటూ ఇంకా లంచ్ చేద్దామని చెప్పి అయితే మేము వేరే దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి ఈ చెట్టు కంట అందరూ ముడుపులు అయితే కడతారంట, కొంతమంది ఏమైనా కోరుకున్నవి అది ఇది. అసలు మనకు మెయిన్ వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అయితే ఇదండి, కానీ ఇది ఇప్పుడు క్లోజ్ చేశారు కాబట్టి వెళ్ళనీకి అవ్వట్లేదు. మహాప్రదక్షిణలు అయితే ఈ గుడి నుండి స్టార్ట్ చేసి అయితే తిరుగుతారంట. లోపల ఒకవేళ గుడి క్లోజ్ అయిపోతే ఇక్కడ నుండి మనం బయట నుండి అయితే ఇలా తిరగవచ్చు. వీళ్ళందరూ ఇలానే తిరుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మేము బయట అయితే చెట్టు కింద అయితే ఇంటి నుండి పులిహోర ఇంకా సేమియా హల్వా అయితే చేసుకొని వచ్చాము. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడనే ఇంకెట్లా లంచ్ టైం అయితే అయ్యింది, ఇంకా బయట ఎందుకు ఎక్కడైనా తినడం అది ఇది అని చెప్పి మేము ఇంట్లోనే ముందుగానే పొద్దున్న ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చాము. మేము అందరం అయితే ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాము. ఇంకా ఆ తర్వాత దగ్గరలో ఒక చెరువు ఉంటుంది. సరే నా చెరువు దగ్గర కొన్ని రీల్స్ ఫొటోస్ అయితే దిగాము. ఇంకా రిటర్న్లో వస్తుంటే ఇక్కడ లోటస్ టెంపుల్ అని అయితే మాకు ఉందని అయితే తెలుసు, కానీ సరే అని చెప్పి ఇంకా రిటర్న్ బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళని అడిగితే చెప్పారు. ఇంకా దిగి అలా లోటస్ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇంకా వెళ్ళి అక్కడైతే మేము వెళ్ళేసరికి 2:30 అయింది. ఇంకా 2:30 అయ్యాక సరే అని కొన్ని ఫొటోస్ దేవుడి దర్శనం అన్నీ చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. గుడి అయితే ఇది కూడా చాలా బాగుంది. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో 7th క్లాస్లో ఎక్స్కర్షన్ త్రూగా అయితే వెళ్ళాను వికారాబాద్. అది ఇదా కాదా అనేది నాకైతే గుర్తులేదు. లోటస్ టెంపుల్ అంటే గుడి మాత్రం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కూడా చాలా చల్లగా అనిపించింది. చాలాసేపు ఉన్నాము ఎందుకంటే రాబుద్ది కూడా కాలేదు. ఇంకా అలానే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము చిలుకూరులో, ఇంకా లోటస్ టెంపుల్లో ఇవన్నీ ఫొటోస్ అయితే మేము దిగాము. ఇంకా అలానే చెరువు దగ్గరికి కూడా వెళ్ళామన్నాం కదా, చెరువు అయితే చాలా బాగుంది అక్కడ, కానీ కొంచెం డేంజరు, చిన్నపిల్లలు అలా వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ అయితే అక్కడ దిగిన ఫొటోస్ అండి. ఇంకా రిటర్న్లో అయితే మేము వస్తుంటే ఇంకా ఈ టెంపుల్ అయితే చూసాము. ఇంకా రిటర్న్లో అలానే పానీపూరి కూడా తిన్నాము, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది, వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయింది కదా. ఇంకా పానీపూరి తినేసి అయితే వెళ్దామని చెప్పేసి మేము ముగ్గురం అయితే తిన్నాం. మా అత్తమ్మ వాళ్ళ బాబు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు బస్ దిగాక. మేము ముగ్గురం అయితే ఇంకా కొంచెం ఏదో ఒకటి తినేసి వెళ్దాం, ఎట్లా ఈవినింగ్ అయిపోయింది కదా అన్నట్టు. ఇంకా నేను ఫోటో ఫ్రేమ్స్ అయితే బస్సులో దిగినాక ఇలా ఉరికిన పట్టుకుంటే అలా ఫోటో అయితే వీడియో తీసింది మా వానక్క. ఇంకా కొన్ని ఫొటోస్ ఇవన్నీ అయితే లోటస్ టెంపుల్లో దిగాము. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇదైతే చిలుకూరుకి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ మాత్రం. టెంపుల్లో కూడా వినాయకుడు ఇంకా రాముడు సీత అన్ని దేవుళ్ళు అయితే చుట్టూ ఉన్నాయి. ఇంకా మెయిన్ వచ్చేసి మిడిల్లో మనకు వచ్చేసి శివలింగం ఉంటుందండి, చాలా బాగుంటుంది శివలింగం మాత్రం. టెంపుల్ కూడా చాలా పెద్దదండి. ఇంకా టెంపుల్ పక్కన స్కూల్ కూడా ఉందంట, గురుకుల్ విద్యాలయం అని చెప్పి. అందులో అయితే పిల్లలు అయితే బాగా బుక్స్ బ్యాగ్స్ అన్నీ కొంటున్నారు మేము వెళ్ళేసరికి. స్కూల్ కూడా చాలా పెద్దగా ఉందండి, గ్రౌండ్ అంతా. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది, అన్ని దేవుళ్ళు అయితే మనకు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇగోండి మనకి శివయ్యనే కనిపిస్తాడు ఎంట్రన్స్. చాలా బాగుంది టెంపుల్ మాత్రం, చాలా ప్రశాంతంగా ఉంది మెయిన్. ఇంకా ఈరోజు అయితే ఇలా మా డే అయితే గడిచిందండి. ఇంకా తన పెళ్లి రోజు సందర్భంగా మేమందరం అయితే చిలుకూరు వెళ్ళి 2 గుళ్ళు అయితే తిరిగేసాము. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే చూడండి, ఫొటోస్ అయితే నేను పెట్టాను. ఇంకా అంతే అండి, ఈరోజు అయితే మా డే ఇలా గడిచింది. ఇంకా బాయ్.